మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాకూటమి తరపున గెలిచినటువంటి పినపాక ఎమ్మెల్యే రేఖాకాంతారావు కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారా? ఈ నియోజకవర్గ ప్రజలు స్వాగతిస్తారా, వ్యతిరేకిస్తారా? ప్రజల స్పందనను వారి మాటల్లోనే తెలియజేసే ప్రయత్నం చేసింది ఎక్స్రే న్యూస్. ఈరోజు మనం సారపాక సెంటర్లో ఉన్నాము. కూటమి నుంచి గెలుపొందిన రేఖాకాంతారావు గారు టీఆర్ఎస్లో కలవడానికి కారణాలు ఏమిటో ప్రజలను అడిగి మనం ఈరోజు సారపాకలో తెలుసుకుందాం. వెళ్ళటం మంచిదే అనుకుంటున్నాం. అభివృద్ధి పనులు జరుగుతాయని. తర్వాత వచ్చేసి ఈ గిరిజన పోడు భూములు, ఈ మిషన్ భగీరథ, ఈ మిషన్ కాకతీయ ఇట్లాంటి పనులు అభివృద్ధి చేయాలంటే ఒక అధికార పార్టీ అండ కావాలి. దానికోసమే అందులోకి వెళ్ళటం కూడా మంచిది అని చెప్పేసి మేము అందరం అనుకుంటున్నాం. ప్రజల్ని ఓట్లు వేయించుకొని ఇట్లా ఊబిలో దొక్కడం అయితే కరెక్ట్ కాదు. అందంగా ఏ ముఖ్యమంత్రి కనపడితే ఆ ముఖ్యమంత్రి దగ్గర పోవడం అయితే కరెక్ట్ కాదు. ప్రజలు అభిమానించింది ఏంటంటే ప్రజలు మాకు అండగా ఉంటాడు ఒక ఎమ్మెల్యే అనే పదంతోనే ఆ ఎమ్మెల్యే గారిని ఆశీర్వదించి ప్రజలందరూ అభిమానంతో ఓట్లేసినందుకు ఇట్లా ఏ అధికార పార్టీ వస్తే దాంట్లోకి పోవడం అయితే కరెక్ట్ కాదు. సరే, ఎమ్మెల్యే గారిని నమ్మిన ప్రజలకి మాత్రం ఇది శూన్యం చూపించడానికి ఎమ్మెల్యే గారు సొంత స్వార్థం కోసం పోతాడనేది మాకు అభిప్రాయం కోసం చెప్తాను. పార్టీ కార్యకర్తల్ని మోసం చేసినట్టే. వాళ్ళు పార్టీ కార్యకర్తలు వాళ్ళు కష్టపడి వాళ్ళని అతన్ని గెలిపించారు. గెలిపించి ఇది చేస్తే ఈ రోజున వాళ్ళ సొంత ప్రలోభాల కోసం అధికార పార్టీలోకి పోయి ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. ఏదైతే అధికారం ఉంటేనే కాదు, అధికారం ఉండలేకపోతే ప్రతిపక్షంలో కూడా పోరాడి ఏదైనా సాధించాలి. అంతేగాని ఈ రోజున ఏమవుతుందంటే వీళ్ళు ఏది అధికారం ఉంటే అది దాంట్లో ఇది చేసి అసలు దీనికంటే ముందు కూడా ఒక చట్టం తేవాలి. చట్టం తెచ్చి ఎవరైతే గెలిచారో ఆ పార్టీలో వాళ్ళు రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళి మళ్ళీ పోటీ చేసి ఏదైతే పార్టీలో పోవాలనుకుంటారో ఆ పార్టీలోకి పోయి దాంట్లో పోటీ చేసి పోవాలి తప్ప ఇది కరెక్ట్ కాదు. దయచేసి ఎప్పటి నుంచో చాలా కాలం నుంచి ఈ చట్టం వస్తుంది అనుకుంటే ఈ చట్టం అలా తొక్కేస్తున్నారు. ఆ చట్టం వస్తే కన్నా రానున్న రోజుల్లో ప్రజలకి మేలు జరుగుతుందని భావిస్తున్నాను. కాంగ్రెస్లో ఉంటే ఫండ్స్ రావు, పోవడం అనేది అయితే కరెక్టే. ఎందుకంటే కాంగ్రెస్లోనే ఉంటే మనకి కేంద్రంలో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ఉంది కాబట్టి ఫండ్స్ రావు కాబట్టి ఫండ్స్ కోసం వెళ్తున్నారేమో అని చెప్పేసి అభివృద్ధి కోసం దాంట్లోకి వెళ్తున్నారేమో అనుకుంటున్నాం మేము. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలు పిచ్చివాళ్ళు, అంతకంటే ఏం లేదు. ఇవాళ ఓట్లు వేయించుకుంటారు, వేరే పార్టీలోకి వెళ్ళిపోతారు. వాళ్ళ రాజకీయ అభివృద్ధి కోసం వాళ్ళు దేంట్లోకైనా పోతారు. పిచ్చోళ్ళు వీళ్ళకి ఓటు వేయకూడదు అసలు. ఇలాంటి వాళ్ళకి స్వార్థం కోసమే ఏంటి. గిరిజన ప్రాంతం అయినటువంటి పినపాక నియోజకవర్గం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా దాన్ని డెవలప్ చేయడం కోసం పార్టీలోకి వచ్చేసి కేసీఆర్ గారి సహకారంతో డెవలప్ చేద్దాం అనుకుంటున్నాడు. అది మంచి శుభసూచకం అనేసి, అదేవిధంగా ఏదైతే ఉందో పినపాకలో మిగిలిపోయినటువంటి ప్రాజెక్టులు, మిగతా అభివృద్ధి పనులు డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం. రేఖాకాంతారావు గారు ఇంతకుముందు టీఆర్ఎస్లో జాయిన్ అయిన నాయకులు ఉన్నారు కదా, వారి పరిస్థితి ఎలా ఉందో అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. నా అభిప్రాయం ఏంటంటే అదే బెస్ట్ అనుకుంటాను. ఎందుకంటే మొత్తం మీద ఓలుగా చూసుకున్నా కూడా కేసీఆర్ గారే గెలిచారు కాబట్టి మనకేమన్నా నిధులు రావాలన్నా అవి జరగాలన్నా రేఖాకాంతారావు గారు అటు చెంపోవడమే మంచిది అనిపిస్తుంది. చూద్దాం. పోయినసారి అయితే నాకు అంత అభివృద్ధి ఏమి అనిపించలేదు. మరి పాయం వెంకటేశ్వర్ల కాలంలో ఈసారి ఏమన్నా జరగవచ్చు, అవి మంచి అభివృద్ధి జరగవచ్చు అని భావిస్తుంది. రోజు పెనపాక మాజీ ఎమ్మెల్యే రేఖాకాంతారావు గారు మరి గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా చేసి ఆ రోజు లేని గిరిజనుల మీద ప్రేమ ఒకటేసారి మొన్న ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి ఒకటేసారి గిరిజనుల మీద అంత ప్రేమ ఎందుకు గుర్తుకొచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు. దీంట్లో ఒక్కటే అర్థమయ్యేది ఏముందంటే ఇవాళ అధికార పార్టీలకు పోతే 4 డబ్బులు వెనకాయేసుకోవాలనే ఉద్దేశమే తప్ప వీళ్ళు గిరిజనులకు చేసేది ఏమీ లేదు, ప్రజానికానికి చేసేది ఏమీ లేదు. మొన్న ఎలక్షన్లో ఒక 10 కోట్ల దాకా ఖర్చు పెట్టినాం. ఇప్పుడు 20-25 కోట్లు సంపాదించుకోవటానికే తప్ప వీళ్ళైతే జనాలకు వరగబెట్టేది ఏమీ లేదు. బోర్గంపాడు మండలంలో ఉండం, వారి మాటలేందో ఈరోజు తెలుసుకుందాం. రేఖాకాంతారావు గారు టీఆర్ఎస్లో చేరటం వల్ల ఆయనకి ఇంకా జనాభా ఇంకా ఎక్కువ అభిమానులు చాలామంది చేరే అవకాశం ఉంది. వెళ్ళడం ఏంటి తప్పు కదా, చాలా తప్పు. అది
కూటమిలో గెలిచి టీఆర్ఎస్లో వెళ్ళడం ఆయన గెలిపించిన ప్రజలకి మోసం చేసినట్టే ఏదో అది. ఆయన కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి ఆయనకు ఓట్లు వేసాము. ఆయన టీఆర్ఎస్లో వెళ్ళడం ఇది చాలా తప్పు అన్నమాట. రేఖా కాంతారావు గారు వచ్చినందుకు మేము స్వాగతిస్తున్నాం. అది మాత్రం వాస్తవం. ఎందుకంటే ఒంటరిగుండే కాంగ్రెస్ పార్టీ బలమైన ఒకప్పుడు ఉండేది. ఈ రోజున పరిస్థితి బాగలేదు. మరి అధికారం లేకుండా పనులు కావాలంటే కావటం కష్టం. రేఖా కాంతారావు నిర్ణయం మంచి నిర్ణయమే. పార్టీలో గెలిచి 3 నెలల్లో రేఖా కాంతారావు రావడం వల్ల ప్రజలు మాత్రం చాలా హర్షించరు దీన్ని. ఎందుకంటే ఒక రకంగా ప్రజలను మోసగించినట్టే. ఎవరు పోయినా ప్రజలను మోసగించినట్టే. ఇప్పుడు ప్రజలు నమ్మి ఓట్లు వేసిన ఆయన్ని అభిమానులు అందరూ కూడా దీన్ని హర్షించరు కదా. అంటే నా పేరు నాగేశ్వరరావు. మరి రేఖా కాంతారావు టీఆర్ఎస్లో పోయిన కారణం ఏంటంటే కేసీఆర్ గారు చేసే ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని అందరిని ప్రజలు కూడా ఆకాంక్షించి వాళ్ళకి పోవటం జరుగుతుంది. ఆయన ఒక మంచి పని మనం చూసి జరిగే విధానాలు బట్టి కూడా మనం ఏ పార్టీ అని కాదు, అక్కడ ఒక మంచి పనులు జరుగుతామంటే ఎవరైనా వెళ్ళవచ్చు, తప్పు లేదు. అంటే అభివృద్ధి కోసం అనేది అందుకు మంచిదని చెప్పి నా ఉద్దేశం. సో కాంతారావు గారు గతంలో చేసినా కానీ నియోజకవర్గంలో అభివృద్ధిలో వాళ్ళంతూ చేశారు. ఈసారి కూడా అభివృద్ధి జరగాలంటే ఆయన తీసుకున్న డిసిషన్ని నేనైతే స్వాగతిస్తున్నాను. నా వరకు కాంగ్రెస్ ఓట్ల వల్ల గెలిచి టీఆర్ఎస్లో జంప్ కావడం తప్పది. ఎందుకంటే అది కరెక్ట్ కాదు. కాంగ్రెస్లో ఆల్రెడీగా డబ్బులు రావు, టీఆర్ఎస్లో పోతే సంపాదించుకోవచ్చు. ఇంకా 5 సంవత్సరాలు సంపాదించుకోవడం చాలు, ఎమ్మెల్యే కాకపోయినా పర్లేదు, నో డౌట్. చాలు 5 సంవత్సరాలు అనుకున్నాడు, జంప్ అయింది. అసంటే అప్పుడు రిజైన్ వచ్చి టీఆర్ఎస్లో గెలవమన దమ్ముంటాయి. అది ఆయన కాంగ్రెస్కి రిజైన్ ఇవ్వాలా, ఇచ్చి టీఆర్ఎస్లో గెలవాలి దమ్ముంటాయి. రేఖా కాంతారావు గారు, సక్కురు గారు, సండ్ర వెంకట వీరయ్య గారు ముగ్గురు జాయిన్ అయ్యారు. రేపు ఎల్లుండో ఆయన కూడా జాయిన్ అవుతారు. ఆయనకు 10 లక్షల రూపాయలు కారు ఇచ్చారు. రావడం వల్ల కూడా మాకే మంచిది. ఎందుకంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో కూడా ఒకవేళ దేని ఆశించి వస్తుండో కానీ నేనైతే ఏమనుకోవట్లేదు. రావడం వల్ల మంచిదే అనుకుంటున్నాం మేము కూడా. ఇప్పుడు మొత్తం పార్టీ అంతా పెద్దగా లేదు కదా కాంగ్రెస్ పార్టీ, దానివల్ల కలవటం వల్ల మంచిదని నా అభిప్రాయం. సంపాదించుకోవడానికే పోయిండు. మరి పార్టీకి అన్యాయం చేయలేదా? గెలిచి 3 నెలల్లో పోయినట్టు దేనికి పోయిండు? డబ్బు కోసం పోయిండు. ఇప్పుడు మనం మొండికుంటలో ఉన్నాం. మొండికుంటలో ప్రజా అభిప్రాయం ఏందో తెలుసుకుందాం. ఒక పార్టీ గుర్తు మీద గెలిచి వేరే పార్టీలో పోవడం అంటే కొద్దిగా ప్రజల్లో కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. కాకపోతే గెలవ ముందుగా ఉండాలి. ఏదైంది గెలిచినాక పోవడం అంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాంగ్రెస్లో ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్లో మేము చాలాసార్లు నేను కూడా ఆయన అడిగిన ఏమని అంటే, సార్ ఇట్లా సంగతి మీరు టీఆర్ఎస్లో పోతురాట అంటే, లేదు బాబు నేను వెళ్ళను అని చాలాసార్లు అన్నారు. దానికి ఇవాళ పేపర్లో చాలా శూన్యం వచ్చింది, పేపర్లో వచ్చేసింది, మేము కూడా చూసా. కానీ ఇదైతే చాలా బాధ. అయితే జనాలలో కూడా విరక్తి వస్తుంది. మొన్ననే గెలిచి 2 నెలలు కాలేదు, ఆయన అప్పుడే మన టీఆర్ఎస్ పార్టీ పోవటం అయితే తప్పు అనేది మేము అంటున్నాం. సంతోషం అండి. అధికార పార్టీలో ఉంటేనే ప్రజలకు ఏదైనా చేయగలుగుతారు. తప్పుకోవడం సంతోషమే. స్పష్టంగా ఏ పార్టీ తరఫున టికెట్ వచ్చిందో, బీఫామ్ వచ్చిందో ఆ పార్టీలోనే కొనసాగించాలి. ఎందుకంటే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఏంటంటే ఒక ఇదిగా మారింది. ఎట్లా అంటే ప్రజలని ఆ మాటలు ఈ మాటలు చెప్పేసి ఓట్లు వేసిన తర్వాత ప్రజలు గెలిపిస్తే వేరే పార్టీకి సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఏ పార్టీలో గెలిచారో ఆ పార్టీ గుర్తుపైన కొనసాగించాలి. అశ్వాపురం మండలం ఉన్నాం. అశ్వాపురం మండలంలో ప్రజల మాట ఏందో ఒకసారి తెలుసుకుందాం. చేశారు కానీ ఆ విధంగా పోవటం కూడా కరెక్ట్ కాదు. రేఖా కాంతారావు గారు ఆ విధంగా పోవటం కూడా కరెక్ట్ కాదు. ఆయన గురించి కింది స్థాయి కార్యకర్తలు బాగా కృషి చేశారు ఆయన గెలుపు కోసం. అది వాళ్ళని నమ్ముకున్న వాళ్ళని ఆయన వదిలేసి గాలికి వదిలేసి కేవలం స్వార్థం కోసం జాయిన్ అయినట్టు అనిపిస్తుంది. అది చేస్తా ఇది చేస్తానని మళ్ళా దాంట్లో చేరిండా అండి. ఇప్పుడు నియోజకవర్గం డెవలప్ కావాలంటే తప్పదు. ఇక ఆయన మనస్తత్వం ఎట్టుందో, ఆయన ఒపీనియన్ ఎట్టుందో, ఆయన మా ఆలోచన బట్టి వెళ్తారు. మనం చేసేది లేదు, బలంతం లేదు. ప్రజల గురించి ఆలోచించేటారు కాబట్టి ప్రజల గురించి ఏం ఆలోచిస్తాడో, ఆయన మధ్యలో ఏమవుతుందో దాన్ని బట్టి నడుస్తారు. అంతేగాని మనం రాష్ట్రం నుంచి నిధులు రావాలి కదా మనకి. మనం డెవలప్ చేయాలంటే మరి ఏదో ఒకటి చేసుకోవాలి. ఆయన ఆలోచనలు బట్టి, ప్రజల ఆలోచనలు బట్టి, నాయకుల ఆలోచనలు, ఒకరి కార్యకర్తల ఆలోచనల నుంచి ఆయన కూడా ఆలోచన తీసుకొని ఆలోచన ఎట్టకూడదు, ఆ కార్యకర్తల ఆలోచన ఎట్టకూడదు, ఆయన ఆలోచన ఎట్టకూడదు, డెవలప్ చేయాలంటే దాన్ని బట్టి వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళటం అంటే ఏముంది, ఇప్పుడు పార్టీలో కలిసి ఇంకో పార్టీలో పోవటం
ఇక ప్రజలు మోసం చేసిపోయినట్టేగా. పార్టీని నమ్ముకున్న వాళ్ళు పోయారు, ఇంకేంది దానివల్ల ఇంకేం దిష్టకాల్సిన ఎందుకు. పైన రాష్ట్రంలో అది ఉంటుంది కదా, కేసీఆర్ ప్రభుత్వం ఉంది కాబట్టి జరుగుద్దని జనాలు కూడా అంతే ఉంటుంది ఆశ. బాగా జరుగుద్దని ఆశిస్తున్నాం. అంటే ఏం జరిగిద్ది అనుకుంటున్నారు మీరు? అభివృద్ధి జరుగుద్ది అనుకుంటున్నాను నేనైతే. అంటే ఇప్పుడు కాంగ్రెస్లో ఉంటే అభివృద్ధి జరగదు అనుకుంటున్నారు? అంటే కేంద్రం నుండి నిధులు రావాలి కదా, రాష్ట్రంలో కేసీఆర్ అన్ని రాష్ట్రాలు అన్ని జిల్లాలు పట్టించుకుంటాను, కొంచెం ఈ ఖమ్మంలోనే ఎక్కువ పట్టించుకోవట్లేదు అనుకుంటున్నాం మేము. ఎందుకంటే చాలా సీసీ రోడ్లు లేవు, పల్లెటూర్లకు దారుణంగా ఉంది పరిస్థితి. ఇప్పుడు ఈ కాంతారావు అలా పోవడం వల్ల ఈ పల్లెటూరులో రోడ్లైనా అవుతాయని అనుకుంటున్నాను నేను. కాంతారావు గారు ఇలా పోతున్నారంటే దానికి ఒక అర్థం ఉంది. ఇలా అధికారం టీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి ఇలా ఏదైనా పనులు అవ్వాలంటే లోకల్గా ఆయన ఓట్లు వేసి గెలిపించిన నమ్మకస్తులు వాళ్ళు వాళ్ళకి న్యాయం చేయాలంటే టీఆర్ఎస్ పార్టీలో పోతేనే ఆయనకు ఒక న్యాయం జరిగిద్దని ఒక నిర్ణయం తీసుకుంటారు తప్ప రెండోది అయితే ఏం లేదండి. టీఆర్ఎస్లు చేసినా మాకు అభ్యంతరం లేదు. టీఆర్ఎస్లు చేసే పనులు మంచిగా ఉన్నాయి. రైతు బంధు, రైతు బీమా ఇవన్నీ పెట్టింది కాబట్టి ఆయన చేరడం మంచిదే, మనకు శుభప్రదమైన విషయం. చేరితే మంచిదే, దాంట్లో ప్రాబ్లమే లేదు. మేము కూడా అభినందిస్తున్నాం. వామపక్షాల మిత్రపక్షాల కూటమిలో గెలిచాడు, అది పోతే దానికి మిత్రధర్మం కోల్పోయినట్టే. దానివల్ల ఆయన ఏదో అభివృద్ధి చేస్తున్నాడు కాదు, ఇద్దరికి అభివృద్ధి చేసే దాని మీద అంతకుముందు పాత ఎమ్మెల్యే కూడా అట్లనే పోయాడు. మళ్ళీ ఈయన కూడా గత చరిత్రలో ఈయన కూడా అదే రోజులు వస్తాయి. దాని అభివృద్ధి అంటే అభివృద్ధి ఆకర్షించాలంటే అభివృద్ధి ఆకర్షించే ఈయన గెలిపించింది. మిత్రపక్షాలు అన్నీ కలిసి కూడా ఈయన గెలిపించాయి. అదే అభివృద్ధి గెలిపించే అదే టీఆర్ఎస్ని గెలిపించాలంటే అదే మా ఎక్స్ ఎమ్మెల్యేనే గెలిపించేవాళ్ళు. దాన్ని అభివృద్ధి చేసి ఇదే ఉంది, ఆయన చేయలేదని చెప్పేసి ఆయన గెలిపించాము. ఆయన పోయినా కూడా ఈయన ఉన్న ఒకటిగా ఏం అభివృద్ధి జరుగుతుంది? ఏం అభివృద్ధి చేస్తాడు ఇప్పుడు? ఆయన ఏం చేసిండు, ఈయన ఏం చేసిండు? జనాలకి వాస్తవానికి ఆయన సంక్షేమ పథకాలకి ఆకర్షితుడు కాబట్టి కొంచెం ముందుకు పోవాలంటే కేంద్ర ప్రభుత్వం సహకారం కావాలి కాబట్టి రేఖాంతరావు గారు దానికి ఆకర్షితుడై దాన్ని జాయిన్ అయ్యాడు. ఆయన కొంచెం ఆ ప్రభుత్వాలు ఉంటే కొద్దిగా ముందుకు వెళ్ళిపోవడానికి అవకాశం ఉందని చెప్పేసి దాన్ని జాయిన్ అయ్యి ఉండొచ్చు. మహానుభావుల వాళ్ళే టీఆర్ఎస్లో జాయిన్ అవుతున్నారు. ఇతను కూడా రేపు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కోసం జాయిన్ అవుతున్నాం మా యొక్క ఉద్దేశం, అంత మించి ఏం లేదు. అక్కడ ఇప్పుడు మనుగూరు అంబేద్కర్ సెంటర్లో ఉన్నాం, ప్రజల అభిప్రాయం ఏందో తెలుసుకుందాం. కరెక్ట్ అయితే కాదు, అది జనం మోసం చేసినట్టే. ఆయన స్వార్థం ఏముంటుందో తెలియదు. మంచి పనే చేసిండు అని చెప్పేసి, ఎందుకంటే అభివృద్ధిగా వెనకబడి ఉంటుంది మనుగూరు అనేది. ఎందుకంటే అధికారంలో టీఆర్ఎస్ ఉన్నది కదా, ఇక్కడ కాంగ్రెస్ గెలిస్తే ఏం ప్రయోజనం ఉంటుంది మనుగూరు ప్రజలకి? కొంచెం ఏమైనా అభివృద్ధి చెందిందో అని చెప్పేసి మా ఆలోచన, అంతమించి వేరే మంచిదే అనుకుంటున్నాం సార్. టీఆర్ఎస్లో చేరటం వల్ల అభివృద్ధి ఏమైనా జరిగిద్ది అనుకుంటున్నారా? మేమైతే చేరవన్నా, గత 5 సంవత్సరాలు జరిగినా మేము చేరలేదు, నమ్ముకొని ఉన్న వాళ్ళం. కూటమిగా స్థానం వచ్చింది కాబట్టి వేసుకున్నాం. ఆయన భవిష్యత్తు ఆయన పోయిండు, మా భవిష్యత్తు మేమే ఉంటాం. ఆయన వెనకాల పోవాల్సిన అవసరం మాకు లేదు. రేఖాంతరావు గారు టీఆర్ఎస్ చేయడం వల్ల మనుగూరు అభివృద్ధి చెందుతుందని మేము అనుకుంటున్నాం. ప్రజలకు మోసం చేసినట్టు అని చెప్తున్నాం. ప్రజలైతే కాంగ్రెస్ కానీ ఓటేసారు ఆయనకు. కాంగ్రెస్లో కనీసం ఒక 4 సంవత్సరాల నుండి లాస్ట్ మూమెంట్లో పోతే ఒక అర్థం ఉండేది. ప్రజలకు 100% మోసం చేసిండు. నాకు తెలిసినంత వరకు అయితే కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారు అనుకుంటాను నేను. ఒకటే మాట, మనుగూరు ఏరియా డెవలప్ కావాలంటే కంపల్సరీ ఆ నిర్ణయం తీసుకోవాలి. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఒక విధంగా డెవలప్మెంట్ చేయాలంటే ఆయన తీసుకున్న నిర్ణయం చాలా ఉత్తమమైన నిర్ణయం. పూర్వకాలం అయితే నడిచేది, ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చారు. ఇలా పార్టీలు ఉంటేనే పనులు నడుతున్నాయి. అంటే ఇప్పుడు డెవలప్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? గ్యారెంటీ అవుతుంది. అంతకుముందు 3 కోట్లు ఇచ్చేవారు గవర్నమెంట్. కాంగ్రెస్ గవర్నమెంట్లో 2 కోట్లు ఇచ్చేవారు, 1.5. కేసీఆర్ వచ్చింది 3 కోట్లు ఇచ్చాడు. తర్వాత ఎమ్మెల్యే ఏం చేసిందంటే మాకు డబ్బులు ఇవ్వడం, నిధులు ఇవ్వలేదు, డెవలప్ కాలేదన్నారు. మళ్ళీ ఈయన ఏం చేసిందంటే కేసీఆర్ గారు మొన్న 1 కోటిన్నర పెట్టి 1 కోటిన్నర ఇస్తున్నాడు సంవత్సరానికి డెవలప్మెంట్కి. మిగిలిన 1 కోటిన్నర ఈ మన ఇంత మిస్ ఇస్తున్నారు. ఇంకా ఆ టైపులో డెవలప్మెంట్ ఎట్లా అవుతుంది? అధికార పార్టీ ఉండి డెవలప్ అవుతుంది.